పులి పేరు వింటేనే భయపడిపోతున్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ప్రజలు. 3 రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ రాత్రి ఆవులపై దాడి చేస్తూ అలజడి సృష్టిస్తోంది. అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. అసలు పులి జాడ తెలిసిందా? ఎప్పుడు బంధించే అవకాశం ఉందనే విషయాలను మా ప్రతినిధి శ్రీనివాసరావు గ్రౌండ్ రిపోర్టులు అందిస్తారు. మండలం వాసులను పులి బెంబేలెత్తిస్తోంది. పాపికొండల అభయారణ్యం నుంచి వచ్చిన పులి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించడంతో అటవీ ఈ బుట్టాయిగూడెం మండలం ఉన్న ఏదైతే అటవీ ఈ గ్రామాల్లో చొరబడుతున్న పులి మీద దాడి అయితే చేయలేదు, కానీ ఆ రైతులు పెంచుకుంటున్న గోవుల మీద ఈ పులి దాడి చేసి చంపిన ఘటనలు నమోదవుతాయి. దాదాపు మూడు రోజుల నుంచి కూడా ఈ పులి జాడలు అనేవి బుట్టాయిగూడెం మండలంలో కనిపిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పులిని బంధించేందుకు ప్రత్యేకంగా వైజాగ్ అలాగే బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ టీంని రప్పించి పులి సంచరిస్తున్న ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడపడుతున్నారు. మరొక వైపు ఈ సమీప గ్రామాల్లోనే పులి సంచరిస్తున్న నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు కంటి మీద కురుకు లేకుండా ప్రజలు ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు పులి ఏ మాట నుంచి ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలియక ప్రజలందరూ కూడా బిక్కిమంటూ కూడా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో నెలకొంది. ఏదైతే పులి వచ్చిన దగ్గర నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ఆ పులిని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే సమీప గ్రామాలు ఏదైతే అటవీ సమీప గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలలో కూడా ప్రత్యేకంగా బోన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఈ పులి అనేవి ఆహారం కోసం సమీప గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో ఏవైతే పశువుల పాకలు అలాగే నివాసాలు ఉన్నాయి వీటి మధ్య అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు కూడా గస్తీని ముమ్మరం చేయడం జరిగింది. మరొకవైపు పులి ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఒంటరిగా అడవిలోకి అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు మైక్ ద్వారా ఈ అటవీ సమీప గ్రామాలన్నింటి కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మరొకవైపు పులి సంచరిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడికి వెళుతుంది, ఏ సమయంలో వెళ్తుంది అన్న అంశాలను కూడా అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 3-4 రోజుల నుంచి కూడా ఈ పులి భయంతో అటవీ గ్రామాలు కూడా బెంబేలెత్తున్న పరిస్థితి. మరొకవైపు ఏదైతే వైజాగ్ అలాగే బెంగళూరు నుంచి కూడా ఈ పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టెక్నికల్ టీంని రప్పించడం జరిగింది. వారంతా కూడా ఈ పులికి సంబంధించిన ఎక్కడెక్కడ సంచారం చేస్తుంది, ఎటు వెళుతుందన్న అంశాలను కూడా వాళ్ళు టెక్నికల్ టీం అనేది రాబట్టడం జరిగింది. పులిని మరొక 2-3 రోజుల్లో బంధించే అవకాశం ఉందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న తాజాగా ఈ పులి చిక్కినట్టే చిక్కి అటవీ శాఖ అధికారులకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నిన్న పులిని పట్టుకునేందుకు ఒక ఆవు దూడని ఎరగా వేయడం జరిగింది. అయితే ఆవు దూడని తినేందుకు వచ్చిన పులిని మత్తిచ్చిన గన్నుతో పేల్చడం జరిగింది. అయితే పులికి ఎక్కువగా మత్తు ఎక్కకపోవడంతో ఆ పులి అనేది వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఎరగా ఆవు దూడ వేశారో ఆవు దూడను మాత్రం చంపేసింది. లేని పక్షంలో నిన్న ఈ అటవీ శాఖ అధికారులు పులిని బంధించే అవకాశం ఉంది. నిన్న పులి వెళ్ళిపోవడంతో ఈరోజు మొత్తం బుట్టాయిగూడెం మండలంలోని ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు గాలించడం జరిగింది. మరొక సాధ్యమైనంత త్వరలో కూడా ఈ ఏలూరు జిల్లాలో ప్రవేశించిన పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.